హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బీచ్ చూసారా? అసలుకి జనాలే లేరు. అసలుకి వ్యూ ఎంత బాగుందంటే పోర్ట్ స్టాన్లే, గ్రాండ్ బ్యాండ్ ఇవన్నీ కాదు అసలుకి. ఎందుకంటే అక్కడ మొత్తం జనాలు ఉంటారు. ఓవర్ రేటెడ్ అనమాట. కానీ ఈ బీచ్ చూసారా? అసలుకి మొత్తం వ్యూ ఎంత సూపర్గా ఉందో. అండ్ నీళ్ళలో కూడా ఎవ్వరు లేరు. అండ్ బీచ్లో కూడా మాతో కలిపి ఒక 10 మెంబర్స్ ఉన్నారు అంతే. సో ఈ లొకేషన్ నేను మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను అనమాట. మా ఫ్రెండ్ రికమెండ్ చేశారు. ఇలా ఈ బీచ్ బాగుంటుంది, ఎవరు ఉంటారు, లైక్ వ్యూ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి. సో సర్లే, లండన్ దగ్గరే కదా అని చెప్పేసి విజిట్ చేయడానికి వెళ్ళామన్నమాట. అండ్ నిజం చెప్పాలంటే ఈ ట్రిప్కి నాకు మొత్తం కలిపి ఫుడ్తో సహా $15 అయిందనమాట. సో నేను కూడా అంత తక్కువ అయిద్దని అనుకోలేదు, కానీ ఇది నిజం. $15లో మొత్తం అయిపోయింది. సో మేమేం చేసామంటే మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో మేము ఇప్పర్ వాష్ బీచ్కి వెళ్ళాము. సో ఇక్కడ వెళ్ళే దారిలో మొత్తం విండ్ మిల్సే ఉన్నాయన్నమాట. సో మొత్తం జర్నీ కూడా చాలా బాగుంది. అండ్ ఇట్స్ ఓన్లీ 80 కిలోమీటర్స్ ఫ్రమ్ లండన్. సో 1 అవర్లో రీచ్ అయిపోయాము. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇలాంటి ఎంట్రన్స్ ఒక 3 ఉన్నాయి. సో ఏ ఒక్క ఎంట్రన్స్ నుంచి వెళ్ళినా కూడా సేమ్ బీచే వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అసలుకి బీచ్లో ఎవ్వరు లేరు, మేమే ఉన్నాము. అండ్ ఉన్న వాళ్ళు కూడా లోకల్స్ అనమాట. ఎందుకంటే దీనికి ఆపోజిట్లోనే చాలా ఇల్లులు ఉన్నాయి అండ్ కొన్ని కాటేజెస్ కూడా ఉన్నాయి. సో 2-3 డేస్ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వ్యూ కోసం మాత్రం బీచ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ బీచ్ నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ జనాలు ఉండరు అండ్ జస్ట్ వ్యూని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అదే గ్రాండ్ బ్యాండ్ లేకపోతే పోర్ట్ స్టాన్లే అయితే మాత్రం చాలామంది ఉంటారు అండ్ మనం అంత ఫ్రీగా ఉండలేము. కానీ ఈ బీచ్లో అయితే మంచిగా లైక్ కూర్చుని మంచిగా రిలాక్స్ అవ్వచ్చు కూడా, ఎందుకంటే అంతమంది జనాలు కూడా లేరు. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ ఏం లేవు. నార్మల్గా మనం పాపులర్ బీచెస్కి వెళ్తే చుట్టుపక్కల చాలా రెస్టారెంట్స్, షాప్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటివి ఏం లేవన్నమాట. సో ఇంటి నుంచి ఏమైనా తీసుకెళ్ళడం బెస్ట్, లేకపోతే ఆల్రెడీ దారిలో తినేసి రావడం బెస్ట్ అనమాట. ఎందుకంటే నార్మల్గా మనము బీచ్కి వెళ్ళి తిందామని అనుకుంటాము, కానీ ఇక్కడ మాత్రం అలాంటివి ఏం లేవు. సో ఈ బీచ్కి వెళ్తే మాత్రం తినేసి రండి, లేకపోతే ఇంటి నుంచి ఏమైనా చేసుకుని రండి, అంతే. ఇంకోటి ఏంటంటే మనం పాపులర్ బీచెస్కి వెళ్ళామనుకోండి, వేవ్స్ సౌండ్ వినలేమన్నమాట. అంటే ఏదో ఒక గోలగోలగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అసలుకి వేవ్స్ సౌండ్ చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఎందుకంటే ఎవరు లేరు, మనమే ఉంటాము. ఒకవేళ ఏమైనా గోల్ చేయాలనుకుంటే మనమే చేయాలి. సో ఒకసారి మీకు కూడా వినిపిస్తాను, అది సౌండ్ ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి వినండి. అండ్ నేను చెప్పాను కదా బీచ్లో ఎవరు లేరని. చూడండి, అసలుకి బీచ్లో ఎవ్వరూ లేరు, మనమే ఉన్నాము. అంటే ఒక 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి అంతే. పిల్లలు ఒక 2 ఉన్నారు. సో వాళ్ళేదో ఆ మూల కూర్చొని ఆడుకుంటున్నారు అంతే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టెంట్స్ కూడా ఉన్నాయి. అంటే కొంతమంది నార్మల్గా నైట్ అవుట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి టెంట్ వేసుకుని ఉంటారనమాట. సో అలాంటి ఏమైనా ప్లాన్స్ ఉన్నా కూడా ఇక్కడ బెస్ట్. పాపులర్ బీచెస్లో అయితే అసలుకి మొత్తం మన చుట్టుపక్కల చాలా చాలా టెంట్స్ ఉంటాయి అనమాట. సో అలా ఉండడం కంటే లైక్ కొంచెం ప్రైవేట్ బీచ్ ఫీలింగ్లా ఉంటుంది ఇక్కడ ఉంటే. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న లొకేషన్ అయితే మనం బీచ్ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి ఈ లొకేషన్ వస్తుందన్నమాట. ఆర్ ఒక 5 కిలోమీటర్స్ మీరు డ్రైవ్ చేయాలి నేను చూపించిన లొకేషన్ నుంచి. మ్యాప్లో చూస్తున్నట్లయితే ఒక పాయింట్ లాగా కనిపిస్తుందనమాట. సో ఆ పాయింటే ఇది. సో ఇక్కడ మొత్తము రాక్స్, కాంక్రీట్ అలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసి పడి ఉంటాయి అనమాట. సో మనం కూర్చుని కొంచెంసేపు అలా వేవ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. సో మొత్తం అయిపోయేసరికి రాత్రి 9:30 అయిందనమాట. 9:45కి చూసారు కదా, ఇంకా వెలుతురుగానే ఉంది. నార్మల్గా ఇండియాలో అయితే చీకటి పడిపోయింది ఈ టైంకి. సో ఇక్కడ చీకటి పడాలంటే ఒక 10 PM అవ్వాలన్నమాట. ఈ ట్రిప్కి నాకు $15 అయిందనమాట. సో పెట్రోల్ ఒక $8 అయింది. అండ్ డిన్నర్ వచ్చేసి $7 అయింది. సో నా ఒక్కదానికి $15 అయింది. నార్మల్గా మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరికి కూడా 15 ఈచ్ అయిందనమాట. సో టోటల్ ట్రిప్ వచ్చేసి $45లో అయిపోయింది, ఇంక్లూడింగ్ పెట్రోల్ అండ్ డిన్నర్. సో ఇలా మీరు ఫ్రెండ్స్తో కలిపి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే తక్కువలో అయిపోయిద్ది అనమాట.
ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంటర్నేషనల్ స్టూడెంట్ లైఫ్ గురించి ఉంటుంది. సో స్టే ట్యూన్డ్.